ఏంట్రది? అది మొత్తానికి మన తాటి గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకొక వాయి రెడీ అవుతుంది. తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇంకా హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు ఏంటంటే నేను నిన్న వీడియోలో మీకు చెప్పాను కదా, మన ఇంటి దగ్గర లొకేషన్ అయితే చూపిస్తానని. అందుకే వీడియో అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి మన గోదావరి జిల్లా స్టైల్లో తాటి రొట్టెలు తాటి గారెలు అయితే తయారు చేసుకున్నాం. ఇప్పుడైతే లొకేషన్ చూసేసి ఇంటికి వెళ్ళి తాటి గారెలు తాటి రొట్టె అయితే చేసుకొని కుమ్మేద్దాం. చూడండి, మన ఇంటి ముందు అయితే ఇలా ఉంటుంది అన్నమాట. పచ్చని వరిచేలు, చుట్టూ కొబ్బరి చెట్లు, ఎటు చూసినా అనమాట. కనుచూపు మేరంతా కొబ్బరి చెట్లే, చక్కగా వరిచేలు. అబ్బో మామూలుగా ఉండదులేండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేనైతే అదే వరిచేలు నడుపుతారు కదా, ఆ దారిలోకి వచ్చి అయితే వీడియో షూట్ చేస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి, బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మరి మీకు లొకేషన్ ఎలా అనిపించింది, ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి, సరేనా? ఒక 2-3 డేస్ ఆగి మనం కూడా ఇలాంటి ప్లేస్లోనే కుకింగ్ అయితే చేద్దామండి. ఇలాంటి ప్లేస్లో మంచిగా వంట వండుకొని శుభ్రంగా భోజనం చేయడం కంటే ఇంకేముంటుంది చెప్పండి ఆనందం. తాటికాయలు చూడండి, 3 తాటికాయలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 తాటికాయలతోనే ఇక్కడ అమ్మ, ఇక్కడ అత్తయ్య గారు వీటితో తాటి రొట్టె తాటి గారె అయితే తయారు చేయబోతున్నారండి. ఇంకా చూసేద్దాం ప్రిపరేషను. మనం ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఈ వీడియో చేయలేదు మన ఛానల్లో. చేసేద్దాం, నాకు కూడా చాలా ఇష్టం అండి ఇవి. మరి మీకు ఇష్టం లేదో కామెంట్ చేయండి. ఇంకా శుభ్రంగా తాటి రొట్టి తాటి గారె చేపించుకొని తినేద్దాం. తాటికాయలు వలవాలా? ఏది ఎలాగా తీసుకొని సింపుల్గా వచ్చేస్తుంది. ఇదంతా తీసి దీన్ని గుజ్జు తీయాలి. తాటికాయ టెంకలోది అంతేనా? టెంక తీసేయాలి. టెంక తీసేసి గుజ్జు అంతా తీసుకొని పెట్టుకోవాలి, అంతేనా? ఓకే. ఈ తోలు, ఈ నల్ల తోలు అంతా ఒలిసేయాలమ్మా. నల్ల తోలు వద్దు అయితే. అదే ఇది ఉంటే ఓన్లీ ఎల్లో కలర్ అంతే కదా? ఎల్లో కలర్ అంట గుజ్జు రాదు, ఇది ఉంటేనే గుజ్జు వచ్చేది. ఓకే ఓకే. ఇదేనమ్మా చీకేసిన తాటి టెంకాయ అంటారు. దీన్నేనా? ఏది ఏది సరేలా చూపించు పైకి, అలా కాదు. అదిగోండి, చీకేసిన తాటి టెంకాయ అంటే ఇదే అన్నమాట. మన జుట్టు అంటారు చూడు, ఇదే. ఓకే. ఏది మీకు రాలేదు ఇంకా? నేను సాంపు వలిసినాక అప్పుడు తెస్తాను. ఏది టెంక? ఏది ఏంటది? ఇలా అనేసి తీయాలి గుజ్జు. ఏది ఇలా అనేసి? అదే అదంతా వేస్టేనా? ఈ నలుపంతా తీసేయాలి, తొక్కలన్నీ. మనైతే గుజ్జు తీసుకొని ఉంచుకోవాలి. ఓకే. రే ఏంట్రది? పాపండి, నేనేమో వీడియోల కోసం సాగుకొడుతుంటే నాకు ఎండాకొండ తెలియకుండా నా కోసం చేస్తున్నారు వీళ్ళు. చెప్పండి. తీస్తానంటాను కదా, అలా దీని తాట తీసేసాను. అయితే దీన్ని ఇండైరెక్ట్ గా సెటర్ వేసారు. చెప్పండి చెప్పండి. ఇవి 3 ఉంటాయి అన్నమాట టెంకులు. ఈ 3టిని ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇది ఉంది కదా, దీనిలో గుజ్జు తీస్తాం అన్నమాట. ఓకే. ఇలా పెడితే గుజ్జు వస్తుంది. వస్తుందా? దాంట్లోంచి మొత్తం పీచేగా వస్తుంది. ఇదిగో ఇలా గట్టిగా కిందకి రాదు, అలా గట్టిగా వస్తుంది. అదంతా కిందకి తీసేసుకోవాలి. అదంతా కలెక్ట్ చేస్తే ఎంత అవదేమో, తక్కువే అవుద్ది. చింటిబాబు, ఏది నువ్వు ఎంతవరకు వచ్చావు? దీనికి ఏం రావట్లేదు, ఏది చేస్తుంది మొత్తానికి ఇది. అయ్యో బాగాలేదా? తీసుకోవాలి. ఇదొకటి ఇదొకటి, 2 రకాల. చెప్పు. ఇదైతే ఇలా తీసుకోవాలి. ఎలాగా? మొత్తం సెటప్ భలే ఉంది. ఇదేదో నీట్గా వచ్చిద్దమ్మా. నీదే చింతల్వి. ఆ తీరా గోనగన్నారెడ్డిలో ఉన్నావు.
ఇది అయ్యాక అందులో ఎందుకు ఇదిగో ఇదిగో చూడు ఒకసారి పీస్ రాదు పీస్ రాదు నాకు ఈజీ పోతుందా గిన్నెలో పెట్టుకోవాలి అది అలా గిన్నెలో పెట్టుకో. ఇదమ్మ హరి ఇలా అయితే వస్తుంది. అది గుజ్జు, ఇలా గుజ్జు తీసుకోవాలంటే అండి మొత్తానికి. హరి చూసావా ఏంద్రా చీకేసిన తాటికాయ మొహం లాగా నీ మొహం అంటారు చూసావా? ఇందుకే ఇదేనా? ఇలాగా ఇదిగోండి చీకేసిన తాటి ట్యాంక్ అయితే ఇదే మొత్తానికి. అయిపోయింది దీని పని? ఇంకా దీని పని అయిపోయింది. తీసేస్తే తేగలు వస్తాయా? అవును అవును. అది వీళ్ళకి తాటి ట్యాంక్ గీకడం అయిపోయిందండి, మొత్తం గుజ్జు తీసారు. నాకేమో బెల్లం పని అప్ చెప్పారు, బెల్లం చిత కొట్టమన్నారు, చిత కొట్టేద్దాం. ఊరంతా కాదమ్మా చెట్లోనే. బెల్లాన్ని ఇలా చిత కొట్టుకోవాలన్నమాట, చూసి నేర్చుకోండి. అది అది ఇదే సినిమాలో కామెంట్ చేయండి, ఓకేనా? అది మొత్తం ఇంత అయిందండి తాటి గుజ్జు. చూడండి ఇలాగ మొత్తం అంతా తీసేటప్పటికి గిన్నె సగం, అంటే సగం కాదులే కానీ కొద్దిగా అయిందన్నమాట. ఒక రొట్టుని కొన్ని గారెలు అవుతాయంట, అంతే అంట. ఇంకా తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దామండి. చితక కొట్టుకున్న బెల్లం అండి ఇది. ఇంకో కొంచెం ఏమో పక్క తీసుకున్నాం, కొంచెం ఏమో దీంట్లో ఉన్నాం. ఫస్ట్ అయితే గారెలకి రెడీ చేస్తున్నారంట. మా ఎలాగిది? కొంచెం గారెలకమ్మా, సగం ఇడ్లీ రవ్వ రొట్టెకి వేసుకోవచ్చు. రొట్టెకి మరి ఇందులో ఏ రవ్వ కలుపుతావు? ఉప్మా రవ్వ వేయాలి. గారెలకి ఉప్మా రవ్వ, మామూలుగా రొట్టెకి అయితే ఇడ్లీ రవ్వ, అంతేనా? ఎంత వేయాలేంటి? సరిపడగా వేసుకోవాలి. ఓకే, ఎంత ఉంటే అంత చూసుకొని ఎంత పడితే అంత వేసుకోవాలి. ఓకే. సరిపోద్ది ఇంకా రవ్వ వేయాలా? కొంచెం వేయాలమ్మా, ఇంకా కొంచెం పడుద్ది అంటండి. ఉప్పు వేసుకోవాలండి, టేస్ట్కి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి ఉప్పు ఏ పావుని? సరిపోద్ది సరిపోద్ది చాలు. ఇంకా రవ్వ పడుద్దా? ఇంకా పట్టుద్దమ్మా. నేను మర్చిపోతున్నాను, ఇదేం రవ్వ? ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ రొట్టెకి కాదు, గారెలకి. మామూలు ఇడ్లీ రవ్వ రొట్టెకి. ఓకే, ఇంకా పడద్దా? ఇంకా పట్టుద్ది, లూజ్ లూజ్గా ఉంది కదా. స్వీట్ సరిపోద్ది అంటారా బెల్లం? ఓకే. ఈలోపు పిండి కలుపుతున్నారండి. అదే పిండి అంటే రొట్టెలకి, సారీ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతున్నా. గారి రొట్టెలు గారెలకి అవుతుంది కదా. ఈలోపు నూనె వేడి చేసుకుంటున్నాం మనం. చూడండి ఈ కన్సిస్టెన్సీలో అయితే చేసుకోవాలంట. ఇంకెలా చేసుకొని గారెలు వేసేసుకోవడమే. ఇలా అయ్యింది మొత్తం, ఇంత పిండి అయింది రవ్వ అంతా కలిపేటప్పటికి. చూడండి కొంచెం పలచగానే ఉంటుంది అంటలేండి, ఎందుకంటే పాకం కలుపుతుంది కాబట్టి బెల్లం పలచగానే ఉంటుంది, చూసేసుకోండి. బెల్లం ఉందిలే, కాకపోతే బెల్లం కలుపుతుంది కాబట్టి కొద్దిగా లూజ్గా ఉంటుంది. అయిపోయింది అప్పుడేది ఫస్ట్ గారె. అమ్మయ్య, ఇదిగోండి మొత్తానికి మన తాటి గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకొక వాయి ఉంది, రెడీ అవుతుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే తాటి రొట్టెకి కలిపేసుకుందాం. సేమ్ ఇదే బెల్లం, ఇదే తాటి గుజ్జు, కాకపోతే ఇప్పుడు బొంబాయి రవ్వ, ఇప్పుడు ఇడ్లీ రవ్వ, ఇందాక బొంబాయి రవ్వ. నాకు ఈ రవ్వలతో కన్ఫ్యూజన్. కొంచెం బెల్లం వేసుకున్నాం. అది సేమ్ ఇందాక లాంటి ప్రాసెస్ అండి, కాకపోతే రవ్వ వేరే కలుపుతాం అంతే మనం. ఇడ్లీ రవ్వ కడగకూడదమ్మా, కడిగితే పలసగా అయిపోతుంది. ఓకే, పొడిదే వేసేస్తాం. ఓకే, దీనికి సరిపడగా. ఇది కూడా మామూలు టైట్గానే రావాలా? సేమ్ ఇందాకలాగానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి.
మూగుడు పెట్టుకున్నామండి, మూగుడులో నూనె వేసామండి. అయ్యా సరే, ఇదిగోండి మూగుడు పెట్టుకొని నూనె వేసాం. నూనె వేసాయి రొట్టి. ఏ పైకి పేలుతుంది ఏంటి? అది తాటి రొట్టె ఒకటే దబ్బా. పావుని ఇంకోండి ఇలా పడుకొని చూస్తుంది. దాన్ని చూపిద్దామంటే మరి ఏం చేస్తాం? అది ఇలా నొక్కాలేమో. మామూలు దెబ్బ రొట్టెలానే ఉంది. గ్యాస్ వాసన వస్తుంది. ఆరిపోయినట్టుంది. లేదులే, ఒక గంట చూస్తే సరిపోద్దా? చల్లబడిపోయిందండి. మూత పెట్టేసి ఉడికిచ్చేద్దామండి. ఇంకా ఉడికిన తర్వాత ఇంకా పట్టొద్దాం. మరి గారెలండి, గారెలు, తాటి గారెలు రావాలి. తీసుకున్నామ్మా. 5 రూపాయలు, 10 రూపాయలు ఫ్రీ. తాటి గారు అయితే టేస్ట్ చేద్దామండి. ఇంకా చాలా బాగుందండి. మీరైతే సేమ్ ఎలాగే చేస్తారా? మీకు ఇష్టమైనా లేదా ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి, సరేనా? చాలా బాగా వచ్చింది. కరెక్ట్గా పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. ఇంకా రొట్టె ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా అలాగే ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, సరేనా? ఎలా ఉందా? తాటి రొట్టె అయితే ఒక సైడ్ కాలిందండి. ఇప్పుడు తిరగేద్దాం. అది మొత్తం మంచి దెబ్బ రొట్టెలా ఉందిలేండి. భలే ఉంది చూస్తాకే. ఇదిగోండి చూసారా, తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒకసారి ఇది కూడా టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తా. వేడిగా ఉంది, సందలాడిపోతుంది. ఇంక తినేసి ఇంక ఇవాళకి ఏం లేదు. ఇంకా నా నుంచి గారెలు గీర్లు అన్నీ తినేస్తాంగా. తినేసి ఇంకా కిందకి వెళ్ళిపోయి పడుకోవాలండి. పొద్దున్న నుంచి ఫుల్ వర్క్ చేస్తూనే ఉన్నాం ఇవాళ. తాటి గారెలు ఎంత బాగుంటాయో తాటి రొట్టె కూడా అంతే బాగుంటుంది. ఏమంటారు? చూడండి. చాలా బాగుందండి. చూడండి మంచి ఫ్లేవర్. అసలు కాలిపోతుంది. కానీ ఇది పైన ఇది మాడనుకొని అందరు తినరు, చేదు వస్తుంది అని చెప్పేసి కొంతమంది. చేదు వచ్చినా సరే నవలే కొద్దీ బాగుంటుంది అన్నమాట. అది కాకుండా కానీ బాగుంది. మరి మీలో ఎంతమందికి తాటి రొట్టెలు తాటిగారులు అంటే ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి, సరేనా? మీరు కూడా ఒకవేళ చేసుకుంటే ఇదే ప్రాసెస్లో చేస్తారా లేదో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి, సరేనా? రేపు ఇంకొక కొత్త వీడియోతో కలుద్దామండి. బాయ్.